వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. మనువాద జడ్జీల తీర్పునకు నిరసన, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పునకు మేం వ్యతిరేకం, దళిత సంఘాల జేఏసీ. వేములవాడ పట్టణంలో ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం. అన్నంలో పురుగులు, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగిలో ఈ మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో B6, B7, M1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో రైల్లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. సరిపడే మంత ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు ప్రయత్నాలు చేశారు. సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణను హర్షిస్తూ జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో ఎంఆర్పీఎస్ తలపెట్టిన సంబరాలకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా కో కన్వీనర్ బెజ్జంకి సతీష్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో ఎందరో మాదిగలు అమరులయ్యారని అన్నారు. అప్పటి నుండి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉద్యమ ఉధృతం చేయడం జరిగిందని, నేటికి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వలన మా మాదిగ జాతి అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంఆర్పీఎస్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ బెజ్జంకి సతీష్ గారు, జిల్లా కన్వీనర్ గారు, అలాగే విశాల చంద్రయ్య గారు, సారంగపూర్ ఇన్ఛార్జ్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ విశాల లింగన్న గారు, ఈరోజు తాతల ముత్తాతల నుంచి పాటు చేసి మనం కొట్లాడి ఎన్నో హక్కులను కోల్పోయినటువంటి సంఘటనను ఎదుర్కొని మనం పోరాడినాం. మనకు అనుకూలంగా ఈరోజు సుప్రీంకోర్టు మనకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిందో చాలా సంతోషం అని చెప్పేసి ఈ పెంబట్ల కోనపూర్ మన అందరి ఆధీనంలో మాట్లాడుతున్నాను. ఈ సందర్భంగా నేను నిజంగానే అసలు విజయాన్ని సాధించామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాను. మన కోసం పోరాడిన వ్యక్తులు మరణించారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఏ పని చేసినా కూడా మన పేరు చెప్పుకుని హక్కులు వినియోగించుకున్న అదన కులం వేరే కులాలకు వాళ్ళు కూడా మన హక్కులను వినియోగించుకున్నారు. ఇక్కడ నుంచి అట్లానే జరగదు. నిరుపేద మూలన అని చెప్పేసి ఇదొక మంచి కార్యక్రమం మనకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. గత 30 సంవత్సరాల క్రితం మాదిగలంటే అణచివేతకు గురైన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. ఇప్పుడున్న న్యూ జనరేషన్ కు తెలియకపోవచ్చు, కానీ ఆ రోజు 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారు ఒక 10 మంది 20 మంది యువకులతో స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు దేశంలో 17 రాష్ట్రాల వరకు వ్యాపించింది. ఎంఆర్పీఎస్ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన చేసిన పోరాటంలో ఎంతో మంది మాదిగలు ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి త్యాగాల ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు మనకు తీర్పునివ్వడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం.
ఎస్సీలో ఉన్న 57 కులాలలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ మరియు ఉప కులాలకు చాలా అన్యాయం జరుగుతుందని మందకృష్ణ మాది గారు గ్రహించి ఆ రోజు ఎంఆర్పీఎస్ స్థాపించి నేటి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాల వారు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చని మనకు తీర్పు ఇవ్వడం జరగడం. ఈ రోజు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో మేము చాలా ఆనందంగా సంబరాలు జరుపుతూ ఈరోజు నేను ఒక పీజీ చదివి నా ఉద్యోగం కూడా నేను లెక్చరర్ పోస్టు కూడా మానేసి ఎంఆర్పీఎస్ ఉద్యమం చేసిన. నేను ఒక చేయకపోతే నేను చదువుకున్న వ్యక్తి నేను చేయకపోతే మరి ఇంకా రేపు పొద్దున ఎవరు చేస్తాను ఉద్దేశంతో నేను ఈ ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు ఇంత మేము చేసిన త్యాగాలకు మమ్మల్ని గుర్తించి మాకు మాదిగ సమాజం మనం గుర్తించినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు ఈరోజు పెంబట్ల ఎస్సీ కాలనీలో మాదిగ కులంలో ఈరోజు అధ్యక్షులుగా మొదిగ మదన్న గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయనకు మనం హృదయపూర్వక మరియు మొదిగం రాజనరసింహ గారు కూడా ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా మనం థ్యాంక్ యూ. జై భీమ్. మందకృష్ణ మాదిగ నాయకత్వం. అందరూ రావాలి. అందరూ అదే చంద్రయ్య ప్రతి రైతు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జడ్జి మట్ట సరిత అన్నారు. చిన్నగూడూరు మండల కేంద్రంలోని దాశరథి సెంటర్లో సబ్ ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో న్యాయ అక్షరాస్యత శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొర్రూరు జడ్జి మట్ట సరిత హాజరై రైతు సంక్షేమ పథకాలు, నకిలీ విత్తనాలు మరియు ఎరువులు గుర్తించుట, పంట ఇన్సూరెన్స్ చేయించుట గురించి, వినియోగదారుల ఫోరం మరియు కంప్లైంట్ చేయుట గురించి, మండలంకు సంబంధించిన ఉచిత న్యాయ సేవా కేంద్రం తొర్రూరు కోర్టు నందు కలదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో పోలీస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. చట్టాల గురించి వివరించడానికి మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఉచితంగా ఎటువంటి సౌకర్యాలు మీకు అందుబాటులో ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి అని చెప్పడానికి వచ్చాం. మేము జనరల్ గా కోర్టులలో చూసినప్పుడు ఈ వ్యవసాయదారులు ఏదైనా కోర్టు కేసులలో వచ్చినప్పుడు మరి ఎందుకయ్యా మీరు ఇలా చేశారు, ఇది మీరు ముందు చూసుకోకూడదా అంటే, ఏమో అమ్మ మాకు చదువు రాదు, మాకేం తెలియదు అంటారు. దానికోసం అని చెప్పే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యవసాయదారులుగా మీరు చేయాల్సిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి, చేస్తున్న పొరపాట్లేంటి, చేస్తున్న తప్పులేంటి అని మీకు అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అవగాహన సదస్సుల్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా నేను వ్యవసాయ ఆధారిత చట్టాల గురించి ఫస్ట్ సీడ్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మనం వ్యవసాయం చేసుకోవాలంటే పొలం దున్ని రెడీ చేసుకొని విత్తనాలు, మీ ఏవో గారు చెప్పినట్టు, మీ మేడం చెప్పినట్టు ఏం చెప్తున్నారు, మనము నకిలీ విత్తనాలని కొనుగోలు చేయకూడదని చెప్తున్నారు. మరి కొనుగోలు చేసిన సందర్భాలు ఉంటున్నాయా, కేసులు నడుస్తున్నాయి తెలుసా మీకు? వస్తూ ఉన్నాయి, పుట్టుకొస్తూనే ఉన్నాయి. మన చిన్నప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు అవే ఉండొచ్చు, లేదంటే దానికన్నా ఇంకా సాంకేతికంగా అవి అభివృద్ధి అయ్యి ఇంకా పెద్దగా అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటుంటే మనకి చాలా నేరాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు సార్ చెప్పినట్టు అగ్రికల్చర్ సంబంధించి విత్తనాలే అనుకున్నాము. ఇంతకుముందు అందరూ విత్తనాలు వాళ్ళ అంతటా వాళ్ళే ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారంటే ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళడము, లోకల్లో కానీ లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి కానీ ఈ విత్తనాలు కానీ లేకపోతే ఇంకేదైనా పురుగు మందులు కానీ ఇవి తీసుకొని వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే అది ఎంతవరకు జెన్యూన్ ఏంటిది అనేది చూసుకోవట్లేదు. దానికి వాడు బిల్ ఇస్తున్నాడా లేదా అని చూసుకోవట్లేదు. ఎక్కడో ఎవరో ఇది ఏంటంటే పనిచేస్తుందని చెప్పగానే వచ్చేస్తున్నారు. దానికి డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే నకిలీవి వాళ్ళు ప్రొవైడ్ చేసి మీకు అమ్ముతున్నారు.
సో అలాంటి నకిలీ విత్తనాలు ఏంటిది ఎలా మనం గుర్తించాలంటే మన ఏవో గారికి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అవి నకిలీయా కావా అనేది మనము గుర్తించాలి. అలాగే వాళ్ళు మీకు సరైన బిల్స్ ఇస్తున్నారా లేదా, లేకపోతే వాటి వల్ల ఏమైనా నకిలీ అయితే మనకి సరిగ్గా మొలకెత్తవు, సరిగ్గా పంట దిగుబడి రాదు. సో మీరు అవి గుర్తించుకోవాలి, అలాంటివి తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి లైసెన్స్ లేని ఏరియా కాకుండా వేరే ఏరియా నుంచి కూడా, అంటే గుంటూరు నుంచి కానీ ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు, చేస్తున్నారు. మీ అమ్మాయిల పేర్ల మీద కొడుకులు లేరు, మీ అమ్మాయిల పేర్ల మీద అట్లా గానీ మీ వేరే అల్లుళ్ళ మీద రిలేషన్ వేరే దగ్గర పెట్టిరనుకో అది ప్రాబ్లమేటిక్ అవుతుంది. తర్వాత వీళ్ళు గొడవలు అవుతాయి. ఇట్లాంటి కేసు ఒకటి పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. ఇట్లాంటివి మీరు పెట్టుకోకండి. మీరు ఏదున్నా కూడా రైతు బీమాలో మీ కన్సర్న్ రైతు ఏది ఇస్తే అదే తీసుకుంటారు. ఇది 5వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి దయచేసి రైతులందరూ గమనించి 5వ తారీఖుల్లో ఇది ఒకటి ఇచ్చే మీ నామినీ ఆధార్ కార్డు, రైతు యొక్క ఆధార్ కార్డు, ఒక ఫామ్ ఉంటది, ఫామ్ అప్లికేషన్, దాని మీద సైన్ చేయాలి రైతు. ఆ సైన్ చేసిన ఫామ్ మాకు ఇస్తే మేము ఎన్రోల్ చేసేస్తాం. ఇది 5వ తారీఖే లాస్ట్ డేట్ ఉంది. ఇది గమనించి కొద్దిగా త్వరపడి ఇచ్చేయండి. అట్లానే రైతు బీమా పంట బీమా పథకం కూడా PMFJY అని ప్రధాన ఫసల్ బీమా యోజన కూడా నెక్స్ట్ క్రాప్ బుకింగ్ అవుతుంది. ప్రెసెంట్ ఏఈఓలు ఏ పంట వేసుకున్నారు, ఏ పంట మీరు సాగు చేస్తున్నారని ఏఈఓలు డీటెయిల్ తీసుకుంటున్నారు. దీన్ని బట్టి అక్టోబర్ నవంబర్ లో మనకు పంట బీమా కూడా వస్తుంది. చదువుకోమని దళిత గిరిజన బిడ్డలను పంపిస్తే మూటాలు మోయిస్తున్నారు. బాల కార్మికులతో పనిచేయడం చట్టరీత్యా నేరం, అందులోనూ చదువుకునే పిల్లలతో చేయిస్తున్నారు, సిగ్గుచేటు. వివరాల్లోకి వెళ్తే కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు సుమారు 350 మంది విద్యార్థులకు గాను రోజువారీ టిఫిన్ భోజనం వసతి కోసం కూరగాయలను సప్లై చేయడానికి ఒక కాంట్రాక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అయినా కానీ పసిపిల్లల చేత పనులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని పిల్లల తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే ఇలా చేయడం, దీని వెనుక ఎవరో ఉన్నారో నిజాలు తేల్చి సంబంధిత దోషులను కఠినంగా శిక్షించే విధంగా శాఖపరమైన చర్యలు పిల్లల తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు కోరుకుంటున్నారు. ఉన్నారు కదా, ఈ తరకారీ మూటలు అంతా మోస్తారు కదా, ఈ తరకారీ మూటలు మోయమని చెప్పింది ఎవరు మీకు? ఏమరా నీ పేరు బాబు? ఈ తరకారీ ఎంత మోయమంది ఎవర్రా? మీరు తరకారీ మోస్తున్నారు కదా, మీరు చదువుకునే పిల్లలు కదా, మీరు ఎందుకు మోస్తారు? రోడ్లు వేస్తే బండి పైకి వస్తుంది, అప్పుడు మీరు మోసే పని ఉండలేదు. అవునా? ఇప్పుడు రోడ్లు వేయలేదని చెప్పని మీ చేతి మోపించింది ఎవరు? ఎల్లరా తెలీదా? 20 మంది పిల్లల్ని నువ్వేంటే పిలిచిందే? ఏం రావట్టు చెప్తా అన్నాడు. అవునా? శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తిన అధికారులు. 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తిన అధికారులు. ఇన్ఫ్లో 4,54,714 క్యూసెక్లు, అవుట్ఫ్లో 5,48,849 క్యూసెక్లు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. నారాయణపేట కొడంగల్ నియోజకవర్గం కోసిగిలోని నాచారం కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థులు పురుగులు ఉన్న అన్నం తినాల్సిన పరిస్థితి. విద్యార్థులు కంప్లైంట్ చేసినా పట్టించుకొని అధికారులు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించమని తేల్చి చెప్పిన విద్యార్థులు. కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్. ఇంటికనే సరిగా అన్నం తినమని హాస్టల్కి వస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. అసలు ఏం చదువుకో చెప్పండి సార్. 232 సార్. ఓకే సార్, మేము వచ్చిన వరకు ఓకే సార్. ఇప్పుడే కాదు సార్, ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్. వాళ్ళు కూడా ఇట్లే వెళ్ళింది సార్. వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేదు. మేము ఆగలేదు సార్. మేము తినకుండా మాకు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఉండాలి కదా. అందుకని మేము మా మమ్మీ కూడా చెప్పిన సార్. మా మమ్మీ చేయమని రిపోర్ట్ చేసిన సార్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో మందమరికి చెందిన కాడం తిరుపతి నుండి కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు దాసర్ విష్ణు, డ్రైవర్ ఆజాద్లు 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 645లో 28 గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట అన్ని ధృవపత్రాలు ఉన్న కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడడంతో వివాదం నెలకొంది. పెండింగ్ మెటేషన్ కోసం ఎన్నోసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మల్లయ్య కుమారుడు తిరుపతి తిరిగిన రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో జిల్లా అధికారులను కలవగా గత నెల 23న మోటేషన్ పూర్తయింది. జాహిద్ పాషా గారు కడెం తిరుపతి అనే ఫిర్యాదుదారు నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను మందమరి టౌన్ వాస్తవ్యుడు. మందమరి టౌన్ మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు 15 సంవత్సరాల క్రితము కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామ శివార్లోని 28 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. అట్టి భూమిని మ్యుటేషన్ కోసము ఇంకా 2 సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు. తీసుకుని కూడా పని చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతో బాధితుడు ప్రజావాణిలో కలెక్టర్ గారిని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల 23వ తారీఖు నాడు మ్యుటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని. మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పని అయినందుకు గాను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము తనకి మాన్యువల్ ఇది కావాలని చెప్తే, మాన్యువల్ పట్టా కావాలని చెప్తే 10,000 రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను, నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళవన్నీ తహసీల్దార్ గారు 10,000 రూపాయలు తన అసిస్టెంట్ల ద్వారా తీసుకుంటుండగా జాహిద్ పాషా కాలువ శ్రీరాంపూర్ తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది. 3 నేరస్తులని
స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము. కేసు పరిశీలనలో ఉంది. బాధిత ఎప్పుడు సంప్రదించారు మిమ్మల్ని? బాధిత అనకాపల్లి జిల్లా చిడికాడ రావికవతం ప్రాంతంలో భారీగా గంజాయి పట్టివేత. సుమారు 12 లక్షల విలువ చేసే 250 కేజీల గంజాయి స్వాధీనం. యాక్షన్ ప్లాన్ అగైన్స్ గాంజా పాటుగా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చిడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 కేజీస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చిడికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీటికాడ కేసులో అక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంఠంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో కుప్పం కొత్తపేట శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు అమ్మవారి ప్రకార ఉత్సవం మరియు గుడికి భారీగా భక్తులు వచ్చినారు. మరియు కుప్పం టీడీపీ నాయకులు గోపీనాథ్ కీచ కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు 14వ వార్డు కృష్ణ మరియు 13వ వార్డు అధ్యక్షులు ఏపీ లోకేష్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు సంఘమిత్ర ప్రసాద్ పాల్గొన్నారు. Apo. Naik pan. Chao.
జిల్లాలో గుట్కా పాన్ మసాలా మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని మల్టీజోల్ డీఐజీ సత్యనారాయణ అన్నారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాదక ద్రవ్యాల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లా పోలీసులు బాగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు. స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా సంగారెడ్డి రావడం జరిగింది. సో ఓవరాల్ రివ్యూ చేసినప్పుడు క్రైమ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇటు రోడ్ సేఫ్టీ కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి పోలీస్ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. అయితే డీజీ గారి ఆదేశాల మేరకు కానీ ప్రభుత్వ విధానాల పట్ల కానీ అర్థం చేసుకుని ఏ ప్రయారిటీస్ ఉన్నాయో దానికి పూర్తిగా అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడం, అది కళ్ళు దుకాణాల్లో అల్ఫాజోలం, డైజిఫామ్ లాంటి ఇదివరకు కేవలం అది అడల్టరేటెడ్ కళ్ళు అనుకునేవాళ్ళం. ఇప్పుడేమో అది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యొక్క రెసిడ్యూస్ వస్తున్నాయి. దాంట్లో నార్కోటిక్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. సో అది ఎక్సైజ్ యాక్ట్ కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎన్డీపీఎస్ ఈ యొక్క గాంజా సంబంధించింది దాని మీద అనూహ్యంగా కోవిడ్ తర్వాత అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామీణ వాతావరణంలో యువత కానీ వీళ్ళు కానీ కొద్దిగా వారి బారిన పడినట్టు మనకి రిపోర్ట్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.